బంతి పువ్వు. మూతి చిన్నదైనా మూరెడు సీసాలో వేశాను. కారు చౌక పందెం చిటికలో గెలవచ్చు. రండి బాబు రండి. ఎవడైనా సీసాలోంచి పువ్వు తీస్తే బుగ్గ గిల్లి చెయ్యి గోకి పాతికిస్తాను. మీరోడిపోతే నాకు 10 ఇస్తే చాలమ్మా. కాయండి 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 సీసా బోర్లిస్తే పువ్వు అదే వస్తుంది అంతే. గొర్రెబొడ్డులాట కురసోడా. సీసా వంచకూడదు, పగలగొట్టకూడదు, అసలు ముట్టుకోకుండానే పువ్వు తీయాలి. అంతే మరి. ఈ అటకట్టు ముందు చెప్పావేంటి? ముందు నువ్వు అడిగావేంటి? మీ పందెం కంచికి, నా పందెం సంచికి. పువ్వు రేకంతలేవు, నువ్వు పందెం కాస్తావా? నువ్వు గెలిస్తే 25 నేను గెలిస్తే 10 చాలు. సిసింద్రి మాట్లాపి సీసాల పువ్వుతి. నేను కాదు మరి అంజీ. ఏంటి చిన్ని? అంజీ, ఈ సీసాలో నుంచి పూర్తి అంజీ. నేను పందెం కట్టాను. ఇదిగో అబ్బాయి, ముందే చెప్తున్నా. తెలిసే నా సుందరాంగి. సీసాను ముట్టుకోకుండా, లోపల చెయ్యి పెట్టకుండా, పగలగొట్టకుండా ఈ పువ్వును తీయాలి. అంతేగా? తాగు. నీ పందెం కంచికి, నా పందెం అంజికి. ఎవరా పందెం చేసింది? తీసుకోండి. ఇంకో పందెం కాతావా? మళ్ళీ ఏంటిది? ఈ బాణం పుల్లతో అక్కడున్న గుమ్మడికాయని గురిపెట్టి కొట్టగలవా? పందెం ఎంత? నువ్వు ఓడిపోతే నేను అడిగింది ఇయ్యాలి. నేను ఓడిపోతే నువ్వు అడగకుండానే నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చాను. నీ దగ్గర ఉన్నదంతా నువ్వే ఉంచేసుకో, నాకు వద్దులే. ఇటీ ఆగు. ఇలా పుల్లతో గుమ్మడికాయని గురెట్టి గోసెట్టుకున్నాడు ఎవడైనా కొట్టగలడు. మరి ఇదిగో మరి, నువ్వు గురి చూసి నా చేతి గాజుల మధ్యలోంచి గుమ్మడికాయని కొట్టాలి. కొట్టు కొట్టు. పెద్ద మడత కాజాలా ఉన్నావే. ఇదేంటి కింద పడేసావు? నా గాజుల మధ్య నుంచి గురి చూసి గుమ్మడికాయ కొట్టమన్నాను గాని ఈ గాజులు నీ ముందు పట్టుకుంటానన్నానా? పదండ్రా.